కేతన్, సియా ఇద్దరు కూడా పెళ్లి చేసుకోబోయే యువజంట. నిజం చెప్పాలి అంటే సియాని చాలా గాఢంగా కేతన్ ప్రేమించాడు. పెళ్లి చూపుల నుంచి కూడా తనంటే ఎంతగానో ఇష్టపడ్డాడు. ఎందుకనంటే తనకి హెయిర్ ప్యాచ్ ఉంది, విగ్ ఉంది అని తెలిసినప్పటికీ కూడా తన తనని యాక్సెప్ట్ చేసిన సియా పేరెంట్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని, సియాని అందరినీ తను యాక్సెప్ట్ చేశాడు. అంతేకాకుండా తనకి ఏ లోటు రాకుండా అన్ని చూసుకుంటానని కూడా చెప్పుకుంటూ వచ్చాడు. సరే అది పక్కన పెట్టేస్తే సియా మాత్రం పూర్తిగా కేతన్ జీవితాన్ని నాశనం చేసేసింది, చిన్న భిన్నం చేసేసింది. తల్లిదండ్రులకి ఒక్కగానొక్క కొడుకుని దూరం చేసేసింది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న విషయాలను వింటే దిమ్మ తిరిగిపోతుంది. మొదటిగా ఈ వ్యక్తి ఎవరో కాదండి. అక్కడ కేతన్ చనిపోయిన వెంటనే అరౌండ్ ఒక 20 నిమిషాల్లో అక్కడికి సంబంధించిన అంటే అక్కడ అధికారులు కొంతమంది ఆ బాడీని తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు కదా, ఎమర్జెన్సీ వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళు వచ్చి అక్కడ ఉన్న వాళ్ళ లోకల్స్ ఉంటారు కదా, ఆ ఫోర్ట్ దగ్గర లోన్న వాళ్ళలో అందరు కంగారు పడిపోతున్నారు. ఏమైంది, ఏంటి, ఏం జరిగింది, అసలు ఈ అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు పడిపోయాడు, నిజంగా బ్రతికే ఉన్నాడా లేదా అనేసి. కానీ ఇతను చెప్పిన లెక్క ప్రకారం సియాలో అస్సలు పశ్చాత్తాపం లేదు కదా, నేను దొరికిపోతానేమో అన్న ఒక చిన్న భయం తప్ప తనలో ఏ ఫీలింగ్ లేదు. అయితే అసలు తను 400 అడుగుల పైనుంచి పడిపోయాడు కదా, నిజం చెప్పాలంటే తనకి నేరుగా గాయం తలకే తగిలిందంట ఫ్రెండ్స్. ఎందుకనంటే సాధారణంగా కాళ్ళు, చేతులు, మోకాళ్ళు, నడుము ఇవి ఫస్ట్ డ్యామేజ్ అవుతాయి సార్ జనరల్గా ఎవరికైనా సరే. కానీ తను పైనుంచి కింద పడిపోయిన తీరు ప్రకారం, అతనికి డ్యామేజ్ అయిన శరీర అవయవాల ప్రకారం దాదాపుగా తన పుర్రె ఉంటుంది కదా, తలకి సంబంధించిన పుర్రె స్కల్, అది మొత్తం ఛిద్రమైపోయింది. అంటే తునకలైపోయి ముక్కలైపోయింది అనమాట. ఇక నేరుగా తలకి తగలడం వల్లనే ఆ రకంగా తను ఇమ్మీడియట్గా చనిపోవడం జరిగింది. ముక్కులో నుంచి అలాగే మిగతా అన్ని చోట్ల నుంచి రక్తం కారు. అయితే ఇక ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయంతో వణికిపోయారు, అసలు ఏం జరుగుతుంది ఈ అబ్బాయికి అనేసి. కానీ సియా మొహంలో అస్సలు ఎటువంటి పశ్చాత్తాపం లేదు, ఏమీ లేదు. కేవలం తనకి అన్ని తెలుసు, భయం అన్నట్టుగానే ఉందన్నమాట. రెండోది ఏంటంటే ఈ సెక్యూరిటీ గార్డ్ ఒక్కటే మాట చెప్పాడు. ఏంటంటే ఈ చేతన్ చౌదరి అనేవాడు డబ్బులు ఇవ్వకుండా పైకి వెళ్ళాడు, కానీ కేతన్ అగర్వాల్ డబ్బులు ఇద్దామన్నా కూడా తిరిగి మనిషిగా బ్రతికి రాలేదు అని చెప్పాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే అసలు జరిగింది ఏంటంటే అక్కడ ప్రత్యక్ష సాక్షి చెప్పిన విషయం ఏంటంటే ఆ రోజు చాలా తొందరగా నిజం చెప్పాలంటే ఫోర్ట్ ఓపెన్ అయిన వెంటనే సియా అండ్ కేతన్ ఇద్దరు కూడా రావడం జరిగిందట. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆ ఫోర్ట్లోకి ఎంటర్ అవ్వడానికి సమ్ ఎంట్రీ ఫీజు ఉంటుంది కదా, 30 రూపాయలు 50 రూపాయలు ఎంతో అవుతుంటుంది కదా, దానికోసం ప్రయత్నిస్తూ వచ్చాడు అనమాట. అయితే వీళ్ళు పేటిఎం చేద్దాం అంటే స్కాన్ చేసి యూపీఐ చేద్దాం అనుకుంటే అక్కడ సిగ్నల్స్ అందకపోతే ఈ వ్యక్తి ఏమన్నాడంటే, సరే ఇక్కడ సిగ్నల్స్ అందవు, మీరు పైకి వెళ్ళి చెయ్యండి, నేను మీకు స్కానర్ ఫోటోగా పంపిస్తాను, పైకి వెళ్ళిన తర్వాత మీకు స్కానర్కి సిగ్నల్ వస్తుంది కదా, సో ఆ సిగ్నల్ దగ్గర మీరు స్కాన్ చేసి పంపించండి, రిటర్న్లో మాకు ఫోటో చూపించండి అని చెప్పాడు. సరే వెళ్ళిపోయిన తర్వాత ఈలోపు ఇమీడియట్గా 20 మినిట్స్ తర్వాత అక్కడికి ఇతను వచ్చాడు. ఎవరు? చేతన్ చౌదరి వచ్చాడు. చేతన్ చౌదరిని డబ్బులు అడిగితే నేను జస్ట్ జాగింగ్కే వచ్చాను, నేను పైకి వెళ్ళి కట్టేస్తాను, నువ్వేం కంగారు పడకు అని చెప్పేసి మాట దాటేసి మొహం అంతా కప్పేసుకున్నాడు. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మామూలుగా సాధారణంగా జాగింగ్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు, మంచిగా జిమ్ బట్టలో లేకపోతే వర్కౌట్స్ బట్టలో వేసుకుంటారు కదా, కానీ అతను అలా వేసుకోలేదట. వేసుకోకుండా నేను పైకి వెళ్ళి కట్టేస్తా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే రిటర్న్లో వస్తూ కూడా అస్సలు తను ఏ రకంగానూ డబ్బులు కట్టలేదు, అసలు వీళ్ళ మాట వినిపించుకోలేదు. సో ఈ రకంగా అక్కడున్న కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్పిన నిజాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.